అయోధ్య రామాలయ నిర్మాణంలో ఎంతో మంది కీలక పాత్ర పోషించి పూర్తి చేశారు. ఆలయ నిర్మాణంలో తెలుగు వాళ్ళు కూడా రేయింబవళ్ళు కష్టపడి పనిచేశారు. ఎలాంటి డీజీఎం శ్రీనివాస్ దీని గురించి చెప్పారు. కాంట్రాక్ట్ వచ్చిన సమయంలో నుంచి చివరి వరకు కూడా నిర్విరామంగా నిబద్ధతతో పనిచేశారని అన్నారు. దాదాపు 5,000 మంది కార్మికులు ఆలయ నిర్మాణం కోసం పనిచేశారన్న శ్రీనివాస్తో మా ప్రతినిధి శిరీష్ ఫేస్ టు ఫేస్. అయోధ్యలో రామాలయ నిర్మాణంలో ఎంతో మంది కీలక పాత్ర పోషించారు. రామాలయ నిర్మాణం కోసం రేయింబవళ్ళు కూడా కష్టపడి పనిచేశారు. అందులో ఎంతో మంది తెలుగు వాళ్ళు కూడా తమ వంతు పాత్ర పోషించారు. ప్రస్తుతం అందులో ఎల్ఎన్టీకి సంబంధించిన డీజీఎం శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. సార్, మొదట కంగ్రాచులేషన్స్. మందిరం అనేది సకాలంలో పూర్తి చేశారు. చాలా మంది కూడా అద్భుతంగా ఉందని చెప్పేసి కూడా మందిర నిర్మాణం పట్ల కూడా కితాబిస్తున్న పరిస్థితి. ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ఒక ప్రముఖ సంస్థలో పనిచేస్తున్న ఎంప్లాయీగా కూడా మీరు ఎలా దీన్ని చెప్పగలుగుతారు? ఇది నిజంగా అందరూ గర్వించదగ్గ విషయం. భగవంతుడి దయ వల్ల, ఆయన కృప వల్ల మాకు ఇందులో పనిచేసే అవకాశం వచ్చింది. నిన్న మీరు అందరూ లైవ్ చూసి ఉంటారు. అందరూ ఈవెంట్ అది అంత సక్సెస్ఫుల్గా అంతా జరిగింది. సో అది ప్రతిష్ట జరుగుతున్నప్పుడు మా ఆనందానికి అవధులు లేవు. అది 500 ఏళ్ళ స్ట్రగుల్, ఎంతోమంది స్ట్రగుల్. సో ఈ రోజుకి అది కార్యరూపం దాల్చి మళ్ళీ రాములు గారు ఆయన స్థానానికి వచ్చారు. గత 3 ఏళ్ళుగా ఎప్పుడైతే కాంట్రాక్ట్ వచ్చిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు అందరూ కూడా, అంటే టాప్ మేనేజ్మెంట్ నుంచి, అంటే ట్రస్ట్ వైపు నుంచి, కన్స్ట్రక్షన్ కమిటీ నుంచి, ఎల్ఎన్టీ సంస్థ నుంచి, కన్సల్టెంట్ సంస్థ టీసీఈ నుంచి, అందరూ టాప్ మేనేజ్మెంట్ నుంచి చివరి పనిచేసే వాళ్ళ వరకు కూడా అందరూ కూడా నిర్విరామంగా ఎవరు పని వాళ్ళు వాళ్ళ కృషి చేశారు. డెడికేషన్ అంటారు కదా, ఒక నిబద్ధతతోటి ఇది చెయ్యాలి, కంప్లీట్ చేయాలనే ఇదితోటి అది చేయడం జరిగింది. అది ఎంతమంది వర్కర్స్ పాల్గొన్నారు? ఎన్ని షిఫ్ట్లో పనిచేశారు? ఎందుకంటే 2020లో ప్రారంభమైంది, 3 సంవత్సరాల లోపే మందిరం సిద్ధమైంది. ఇంత పెద్ద స్ట్రక్చర్ని బిల్డ్ చేశారంటే కూడా చాలామంది వర్కర్స్ పాల్పంచుకోవాల్సి ఉంటుంది. చాలా గంటలు కూడా పనిచేయాల్సి ఉంటుంది. యాక్చువల్గా మీకు ఇప్పుడు ఇక్కడ కనిపించే వాళ్ళు పీక్లో దగ్గర 3,000-3,500 దాకా ఇక్కడ పనిచేస్తారు పీక్లో. కానీ కనిపించకుండా చేసిన వాళ్ళు మీకు మైన్స్ వర్క్షాప్ ఏరియాలో ఈ స్టోన్స్ చేయడం, ప్రాసెస్ చేయడము, దాన్ని కార్వింగ్ చేయడము, ఇవన్నీ అక్కడ దగ్గరగా 1000 నుంచి 1,500 మంది దాకా అక్కడ పనిచేశారు దీని గురించి. సో ఓన్లీ వర్క్మెన్ తీసుకుంటే దగ్గరగా మీరు రమారమి 5,000 దాకా వర్క్మెన్ పనిచేశారని చెప్పచ్చు. అండ్ స్టాఫ్ 25 మంది ఇనీషియల్గాతో స్టార్ట్ అయినది. తర్వాత ఫర్దర్గా స్కోప్ అది ఇంక్రీజ్ అయ్యి ఇవన్నీ మిగతా స్ట్రక్చర్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఇప్పుడు 150 మంది దాకా స్టాఫ్ ఇక్కడ పనిచేశారు. కరోనా టైంలో కొంత డిఫికల్టీస్ ఉండేది కదా, అప్పుడు ఎలా ఉండేది వర్క్? కరోనా టైంలో డిఫికల్టీస్ అంటే మేము ఆల్ సేఫ్టీ మెజర్స్ తీసుకుని పని అది చేసే, కన్స్ట్రక్షన్కి అది ఓపెన్ అయిన తర్వాత విత్ ఆల్ సేఫ్టీ మెజర్స్ తీసుకుని అది పని చేయడం జరిగింది. దేవుడి దయ వల్ల ఎవరికి ఏ ఇబ్బంది కలగలేదు. ప్రత్యేకంగా నాకైతే కరోనా టైంలోనే నేను మొత్తం మైన్స్కి ఇవన్నీ తిరగాల్సి వచ్చింది. ఓకే, సో నేను మా ఆల్ ప్రికాషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ తీసుకుని టైమ్లీ వ్యాక్సినేషన్ అవి తీసుకుని దాన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మా పని మేము చేసుకున్నాము. అండ్ మా కంపెనీ ఎల్ఎన్టీ ఈజ్ వెరీ పర్టికులర్ అబౌట్ స్టాఫ్ అండ్ వర్క్మెన్ సేఫ్టీ.
మా కంపెనీలో సేఫ్టీకి పెద్దపీట. సో ఇది మొత్తం మీద కూడా రామ మందిర నిర్మాణంలో ఒక తెలుగు వ్యక్తిగా పాల్గొనడం అనేది చాలా సంతోషంగా కూడా ఉంది. నిన్న ప్రారంభోత్సవ సందర్భంగా చాలా మంది అతిథులు నిర్మాణాన్ని మెచ్చుకోవడం చూసి హృదయం ఉప్పొంగిపోయింది, చాలా గర్వంగా కూడా ఫీల్ అవుతున్నామని చెప్పేసి కూడా చెప్తున్నారు. త్వరలోనే మిగిలిన పార్ట్ కూడా పూర్తి చేసి రామ భక్తులకు రామాలయ మందిరాన్ని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. అయోధ్య నుంచి కెమెరామెన్ పవన్తో శిరీష్, HM TV.